మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఈ కుటుంబానిది. ప్రస్తుతానికి మనం మహబూబాబాద్ జిల్లా బయారంలో ఉన్నటువంటి టేకులగూడెం అనే ఒక మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాం. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఒక బీద కుటుంబానికి పెద్ద కష్టం వచ్చి పడింది. ఆ కుటుంబ సభ్యులు కూడా ఇంటి పెద్ద తావుడికి బానిసై, ఇంటి పట్టణ ఉండకుండా మద్యానికి బానిసై తిరుగుతున్న పరిస్థితుల్లో తనకున్న 3 పిల్లల్ని తానే చదువుకుంటూ, తను ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తానే చదువుకుంటూ ఉంది. మనం ఒక విజువల్స్ చూసుకోవచ్చు. తన రెండో కుమారుడైన జశ్వంత్ సుమారు 6 సంవత్సరాలు ఉంటాయి ఈ పిల్లగాడికి. తను ఆడుకోవాలన్నా ఆడుకోలేడు, పరిగెత్తాలన్నా పరిగెత్తలేడు, బడికి పోవాలన్నా బడికి పోలేని పరిస్థితి. ఎందుకో తెలుసా? పాపం తనకు ఉన్నటువంటి ఈ కాళ్ళు తనకి సపోర్ట్ చేయకుండా మొత్తం 24 గంటలు కూడా భూమి పైన పాకుతూ, ఇంత ఈ చిన్న వయసులో అంటే ఈ 6 సంవత్సరాల ఈ బాలుడు తన తోటి స్నేహితులతో బయటికి వెళ్ళి ఆడుకోవాలన్న కోరిక ఉన్నట్టు చంపుకొని మంచానికే పరిమితమై చూసి చప్పలు కొట్టుకుంటూ సంతోషపడాడు. కానీ తను వెళ్ళి పరిగెత్తలేని పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు ఎంత కడుపు బీదరికంలో ఉన్నాం. చూడు, మనం మామూలుగా ఎవరికైనా ఫంక్షన్స్కి పోయినప్పుడు, బర్త్డే పార్టీలకు పోయినప్పుడు సైకిల్స్ వాళ్ళకు ఫ్రీగా ఇస్తున్నారు. కాకపోతే ఆ సైకిల్ ఇవాళ తనకి ప్రధాన వాహనం అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కనీసం కొనుక్కోలేని పరిస్థితి కూడా దీనావస్థ ఉండడం. ఒకసారి వాళ్ళ ఇంటి పరిస్థితి కూడా చూద్దాం. ఒకసారి విజువల్ చూడండి. ఒకసారి పట్టుకొని చిరిగిపోయిన పట్టాలు కట్టుకొని బతుకు జీవుడు అంటూ మొత్తం కాలం వెలిస్తున్న పరిస్థితి. ఆ దేవుడు మరి వీళ్ళకి ఏ శాపం పెట్టాడో ఏమో కానీ తెలియని పరిస్థితి. మొత్తం వీళ్ళ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. ఇంటి చూడొచ్చు, కురిస్తే వర్షం పడితే మొత్తం నిండా కురుస్తుంది, వరదలు పారుతాయి. ఇంట్లో కూడా 3 పిల్లల్ని పట్టుకొని తను బతుకు జీవుడు అంటూ మొత్తం జీవనం సాగిస్తున్న పరిస్థితి. మొత్తం అందరినీ ఇక్కడ కంటతడి పెట్టిస్తున్న దృశ్యం మనకు కనబడుతుంది. చూడండి, అసలు ఇంట్లో కనీసం వస్తువులు కూడా ఏం లేవు. ఏదో ఉన్నామా అంటూ ఉన్నామో దేవుడే దిక్కు అని చెప్పేసి ఆ దేవుడి మీద భారం వేసుకుంటూ 3 పిల్లల్ని పట్టుకొని ఆ తల్లి మొత్తం బతుకు జీవుడు అంటూ మొత్తం జీవనం వెళ్తీస్తుంది. భర్త తాగి ఎక్కడో పడిపోయి ఉంటాడు, ఇప్పుడో ఇంటికి వస్తాడు. కనీసం తిండి తిందామన్నా కూడా వాళ్ళకి ఆకలి నోచుకోలేని దుర్భర పరిస్థితిలో ఉన్నారు. విజువల్స్ చూసుకోవచ్చు మనం. సరే, ఈ అబ్బాయి కూడా ఒక అబ్బాయి, పెద్ద అబ్బాయి ఉన్నాడు. చిన్న అబ్బాయికి మొత్తం చిన్నప్పటి నుంచే కాళ్ళలో వచ్చేది ఒక వింత వ్యాధి వచ్చి మొత్తం తనకి నడవలేని పరిస్థితుల్లో తను అసలు నానా యశ్వంత్ సైకిల్ కావాలా నాన్న? నీకు సైకిల్ కావాలా నానా? మరి పాత సైకిల్ మీద ఎన్ని రోజులు ఉంటావు? ఇట్లా సైకిల్ కావాలని ఆడుకో. నువ్వు ఆడుకుంటావా మంచిగా ఫ్రెండ్స్ తోని? ఆడుకుంటావా? ఆడుకుంటా. మీ ఫ్రెండ్స్ వస్తారా? మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్తావా? మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నీకు? మీకు దోస్తులు ఉంటారా? చెల్లి ఉందా నీకు? చెల్లె పేరు ఏం పేరు? యశ్మితనా? నీ పేరేం పేరు? అన్నయ్య పేరు ఏం పేరు? అన్నయ్య పేరు మరి నువ్వు, నీకు సైకిల్ కావాలా కొత్తది? బడికి పోతావా? ఏం చదువుకుంటావు? బడి పోయినాక ఏమైతే పెద్దగానే ఏమైతే డాక్టర్ అవుతావా? కలెక్టరా? ఏమైతావు యశ్వంత్? కలెక్టర్ అవుతావా? చూడండి ఎంత దుర్భర పరిస్థితులు ఉన్నప్పుడు మనం చూద్దాం. అది పట్టుకున్నాడు ఒకసారి. మనం ఈ సైకిల్ ఈయనకి ప్రధానమైనటువంటి వాహనం. ఎటు పోయినా కూడా తన తల్లి అయినా తన అన్నైనా ఈ సైకిల్ తోని. చూడండి, మనం ఎంత పాత సైకిల్ మనం ఇంట్లో మూలంకి పడేస్తున్న సైకిల్ కూడా తన ఈ వాహనానికి ప్రధాన వెహికల్ అయిపోయింది. దీనికి ఇటు పైన ఈ కర్ర సాయంతో ఇటు నడలేని పరిస్థితిలో ఆ తల్లి పట్టుకొని ఇండిలు తిరుగుతూ కూడా పాపం ఏం చేయలేని పరిస్థితిలో కూడా తను వెంట పట్టుకొని తిరుగుతున్న పరిస్థితి ఉంది. అందరినీ కంటతడికి పెట్టే సందర్భాలు అవుతున్నాయి. ప్రస్తుతానికి పిల్లగాళ్ళతో వాళ్ళ తోటి స్నేహితుడి ఇంటికి వచ్చి అరే యశ్వంత్ ఆడుకుందాం బయటికి రారన్న కూడా పాకుకుంటూ కప్పలేక గింజుకుంటూ మొత్తం పోతుంది. మోచిప్ప మొత్తం పగిలిన నేపథ్యంలో కొంతమంది పాప ఈ సైకిల్ కూడా ఇచ్చారని ఈ సైకిల్ ప్రధాన వాహనం అని చెప్తున్నారు. ప్రస్తుతానికి మనం ఇక్కడ ఉన్న సందర్భంలో కొంతమంది ఇక్కడ
కన్నీరు పెట్టుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనతో స్థానికులు ఉన్న వాళ్ళు అడిగి తెలుసుకుందాం. అమ్మ ఏందమ్మా అబ్బాయి పరిస్థితి ఏందమ్మా అసలు? అందులో అసలు నరాలే దగ్గరికి రాకోకుంటాయి సార్. ఇక ఒక చెట్టు మందు ఒక ఆమె తెచ్చి పెట్టింది, పెడితే అప్పుడు ఇట్లా పాకిండు. పాకినోడేలా ఆ మందు పెడతాక లేచి ఇప్పుడు అట్లా తయారయ్యిండు. ఇంకా మళ్ళా వచ్చి అడిగింది కానీ వీళ్ళ దగ్గర డబ్బులు లేవు సార్. అంటే ఆయన పుట్టినప్పటి నుంచి ఆ అబ్బాయికి అట్లుంది పరిస్థితి? అట్నే ఉంది. మరి అంటే మెరుగైన వైద్యం కోసం కానీ అటు హైదరాబాద్ మహిబాద్ అటు వేరే తీసుకోపోలే. ఇక మహిబాదులనే పుట్టినాక అందులోనే ఉంచి ఒక నెల రోజులు ఉండి తీసుకొచ్చిండ్రు. ఇక మళ్ళీ అటు ఇటు తీసుకుపోయిండ్రు. ఇప్పుడు అంగన్వాడీ మేడాలు ఈ ఆశా వర్కర్లు అవి తీసుకుపోయింది అంటాను కానీ ఆర్థిక పరిస్థితులు తీసుకు ఎందుకు మరి ఇంత బీదరికలు ఉండి పాపం కనీసం అలాంటి సైకిల్ కూడా తీసుకొని మామూలుగా మనం బయట అలాంటి సైకిల్ పడేస్తాం మనం బయట. అలాంటిది ఇప్పుడు ఆ అబ్బాయికి మెయిన్ అదే వాహనం ఆయనకి మెయిన్ అయిపోయింది. అసలు ఎట్లా చూసుకుంటాం? ఎంత బాగా అనిపిస్తుంది చూస్తుంటే? బాధే అవుతుంది సార్, మాకు కూడా బాధే. ఈ మా బావ వాళ్ళ కొడుకు ఏమో పెద్ద ఏరాల ఆమె చిన్నామ, ఇంకో ఆమె నడిపామ. మీరు చెప్పండి. ఇప్పుడు ఆ ఏజ్ లో పిల్లలతో వస్తే ఇంటి ముందుకు వస్తే ఆడుకుందాం అనే ఆలోచన వస్తుంది. పరిగెత్తాలి, వాళ్ళతో పరిగెత్తాలి, వాళ్ళతో పాటు నడవాలి, వాళ్ళతో గెంతాలి అని పాపం ఆ అబ్బాయికి ఇంటి పట్టు 4 గంటలు ఇంట్లోనే ఉంటూ ఆ మోకాలతో ఇట్లా ఏ విధంగా అనిపిస్తాం అసలు? పిల్లలంతా ఆడుకోవడానికి వెళ్తే వాళ్ళతో పాటు వెనక అట్లనే మోకాళ్ళ మీద వెళ్తా ఉంటాడు సార్. ఆడాలనిపిస్తది కానీ ఆయనకి నడవలేని పరిస్థితి. డాక్టర్లు చూసి సార్ కానీ వీళ్ళకి వెళ్లే పరిస్థితిలో వాళ్ళకి మనీ ఏమి అంత లేదు సార్. ఇక బీదరికంలో ఉంది కూడా పరిస్థితి ఎట్లా వీళ్ళకి? తండ్రి కూడా అంటే కూలిన చేసి మధ్య కూడా తాగుతాడు బాగానే అంటున్నారు. వాళ్ళకి ఆ పిల్లగానికి డబ్బులు కూడా అప్పుడు ఇచ్చేటప్పుడు ఏమున్నో వాళ్ళు మడిచికింది. ఇంకా ఇన్ని డబ్బులు వేసి ఆ పిల్లగానికి ఆ మందులు తెచ్చి పెట్టిండు. పెడితేనే అంతవరకు కూర్చున్నాడు, అప్పుడు కూర్చోలేకపోయిండు. అచ్చా, అబ్బాయి కొన్ని వసతులు కోరచ్చు అందరు కూడా అంటే ఉన్నటువంటి టేకులు కూడా గ్రామస్తులంతా వచ్చి సాయం చేసి ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చిళ్ళు. అయితే ఈ బాబు పరిస్థితి ఇట్లున్న నేపథ్యంలో కూడా బయారం సంబంధించినటువంటి పిహెచ్ డాక్టర్ కూడా మంత్లీ వచ్చి ఈ అబ్బాయికి కొన్ని వైద్య పరీక్షలు చేసిపోతున్నారు. అసలు ఏంటి పరిస్థితి డాక్టర్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏంటి పరిస్థితి? అబ్బాయి పరిస్థితి ఈ విధంగా ఉంది. మీరు వస్తుంటారు, మెడిసిన్స్ ఇస్తుంటారు, అబ్బాయికి అసలు ఏం చెప్పబోతున్నారు మీరు? ముందుకు ఇంకా మెరుగైన వైద్యం కోసం ఏమైనా చేస్తే అబ్బాయి సేవ్ అవుతారంటారా? నా పేరు పవన్, MLHP ఇక్కడ మిర్యాలపేట పరిధిలో ఇక్కడ నేను కమిటీ హెల్త్ పనిచేస్తున్నాను. ఈ అబ్బాయి ఏంటంటే పుట్టడంతో ఆయనకు వచ్చిన ఆ డిసీజ్ అనేది బై బర్త్ వచ్చింది అది. సో దానికోసమే మనము మా దగ్గర మా పరిధిలో ఉన్నటువంటి అన్ని రకాల ట్రీట్మెంట్లు కానీ, బ్లడ్ శాంపిల్స్ కానీ, ఆయనకు పెయిన్ రిలీఫ్ కోసం కానీ, ఇంకా టెంపరేచర్ రిలీఫ్ కోసం మనం టాబ్లెట్స్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం, రిఫరల్ కోసం చాలా సార్లు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. బట్ వాళ్ళు ఇంతవరకు ఒక రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఇంతవరకు ముందుకు వెళ్ళలేదు. బట్ ఇది చాలా మంది దృష్టి, వాళ్ళ గ్రామస్తుల దృష్టి కూడా తీసుకెళ్ళినాం. వాళ్ళు గ్రామస్తులు అందరూ కలిసి వాళ్ళని కొంచెం ఈవెన్ నేను కూడా వాళ్ళ సాయం చేసి వాళ్ళని రిఫర్ కోసం హైదరాబాద్ కానీ ఇంకా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మెరుగైన వైద్యం కోసం ఖచ్చితంగా ఈసారి వాళ్ళు పంపించాలని వాళ్ళ గ్రామస్తులను కోరుకుంటున్నాను. అండ్ ఫర్దర్ ఇంకోటి ఏంటంటే ఆ అబ్బాయి స్కూల్ పోవడానికి ఇబ్బంది అయ్యేటువంటి ఆ వీల్ చైర్ ని నా సొంత పైసలతోటి నేనే ఇద్దామని భావిస్తున్నాను. మనకి ఆ యశ్వంత్ అన్న ఇట్లా సుమన్ టీవీ వారికి ఫోన్ చేసి, అన్న ఒక గ్రామంలో అంటే టేకులగూడెం గ్రామంలో ఒక అబ్బాయి పరిస్థితి చాలా దీనంగా ఉంది, ఆ కుటుంబ పరిస్థితి కూడా చాలా బీదరికలు ఉన్నది, కనీసం తినడానికి తిండి కూడా లేదన్నా అలాంటి పరిస్థితులు ఉన్నారు, అబ్బాయి పాప నడవడానికి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మన దృష్టికి తీసుకొచ్చింది మొత్తం ఈ డాక్టర్. ఆ మాటలలో మనం వచ్చి ఇక్కడైతే మనం చూస్తున్నాం. దయమైన ఎవరైనా ఉంటే ఫౌండేషన్ ద్వారా ఎవరైనా ఉంటే మొత్తం కంపల్సరీ కుటుంబానికి న్యాయం చేయండి. మా సుమన్ తరపు నుంచి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళ కుటుంబానికి ఆదుకోండి, అన్ని విధాలు ఆదుకోండి, అబ్బాయికి అందరూ చేతులు అందించి చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. మనతో మాట్లాడడానికి వాళ్ళ కన్న తల్లి ఉంది అని అడిగి తెలుసుకున్నా. అమ్మ ఏంటమ్మా పరిస్థితి, ఏందమ్మా ఎట్లుందమ్మా అసలు? ఏం లేవు, ఎటు వెళ్ళలేము, ముగ్గురు పట్టుకొని ఇంటికన్నా ఉంటున్నా. ఆయన తాగుతాడు, కొడతాడు, అటు వెళ్దామని అమ్మోళ్ళు గిన్నె ఉంటాను, ఇంకా తాగి కూడా ఇన్ని తెచ్చి ఇలా ముగ్గురు పెడతాడు, ఊడుకొని తింటాం. ఆయన తాగంగా అది తెస్తాడు పెడతాడు. చూసారు కదా పాపం మనతో ఏడ్స్ మనతో మాట్లాడుకుంటున్న తల్లి కన్నీటి పెడుతుంది. దయామాయన నాకు హృదయం ఎవరున్నా కూడా ఫౌండేషన్ తరఫున గురించి ఎవరైనా ఉండి పాపం ఆ కుటుంబానికి సాయం చేయాలి. ఈయనకి తనే కాకుండా తనున్న కూతురు కూడా సంఖ్యలో కూడా ఎత్తుకుంది, తన బిడ్డ కూడా అనారోగ్యం పాలైంది, తను కూడా ఆరోగ్యం బాగాలని చెప్పేసి కూడా అది తన తల్లి చూడండి ఒకసారి ఎంత బాధాకరంగా ఎంత రోధిస్తుందో చెప్పలేని పరిస్థితిలో, తనకి మాటలు కూడా రావట్లేవానికి
అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే వాళ్ళ తమ కుటుంబాన్ని ఆదుకోవాలి, అన్ని విధాలుగా ఆదుకుంటే వాళ్ళకి 2 చేతులకి దండం పెడతాని చెప్పేసి కూడా పాపం ఆమెకి నోట వెంట మాట రాని సందర్భంలో ఆ కన్నీరే అన్నిటికీ సమాధానం చెప్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు పాపం ఈ చిన్నారి కూడా పిల్లలు రోడ్డు మీద ఆడుకుంటున్నా కూడా తను వెళ్ళలేకుండా పాకుడ్డు మన చిన్నప్పుడు మనకు కప్పగంతులు వేస్తాము, అది అంటే దానికి సంతోషంగా కప్పగంతులు చిన్న అంటే కప్పగంతులు వేసిన సందర్భాలు, కానీ ఆ కప్పగంతులు వేస్తుంటే కూడా తన మోకాలు మొత్తం పోయిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికైనా ఆ ఇంటిని ఆ కుటుంబాన్ని ఎవరైనా ఆదుకొని పాపం అన్ని విధాలుగా వాళ్ళకి చేతుని ఇవ్వాలని చెప్పేసి సుమన్ టీవీ తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నా.